వెల్కమ్ టు నేను నా వ్లాగ్స్. ఫస్ట్ అర్జెంట్గా పానీపూరి అయితే తిందాము. ఎటు పోతున్నా తెలుసా? ఖైరతాబాద్కి అయితే పోతున్నా, వినాయకుని చూద్దామని. ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అనమాట. ఇప్పుడు ఈ మెట్రో నుంచి మన యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. రాయదుర్గ్ నుంచి అమీర్పేట్కి వెళ్ళాలి, మళ్ళీ అమీర్పేట్లో అయితే చేంజ్ అవ్వాలి. ఇదంతా రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అనమాట. పైకి వచ్చేసాక ఎలానో తెలిసిందే, వీకెండ్ కాబట్టి జనాలు కుమ్మేస్తారు. ఇది మెట్రో అనమాట. ఫైనలీ ఖైరతాబాద్ లో అయితే దిగిపోయినాము. ఇక్కడ నుంచి మొదలవుద్ది అసలైన సినిమా. ఎంత మంది జనమో. కానీ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని చెప్పి ఎక్కడికక్కడ వేసి అయితే పెట్టేశారు మెట్రో స్టేషన్. మెట్రోలోనే ఇంతమంది ఉన్నారంటే ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారో అని ఇక్కడ నుంచే నాకు భయం అయితే స్టార్ట్ అయింది. ఇంతమంది జనాల్ని చూసి టికెట్ స్కాన్ చేసి చూపించడం ఇదంతా లేట్ అవుతుందని చెప్పి అక్కడ ఒక మెంబర్ని నుంచోబెట్టి మీరు టికెట్ చూపిస్తే చాలు వాళ్ళే పంపించేస్తున్నారు అనమాట డైరెక్ట్ గా. నా సజెషన్ ఏంటంటే చిన్న పిల్లల్ని, కార్స్, బైక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి, మెట్రోకే రండి. ఎందుకంటే మెట్రోకి ఇది ఆనుకునే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు ఈ మొత్తం వీడియోలో ఇప్పుడు దాకా మేము వెళ్ళేదే చూస్తున్నారు. అటు సైడ్ ఉన్నది వాళ్ళు వచ్చేవాళ్ళనమాట. అక్కడ మొత్తం రష్గా ఉందని చెప్పి వీళ్ళని ఇక్కడే ఆపేశారు, టికెట్స్ కూడా ఇవ్వట్లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఆపేశారనమాట. వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ దర్శనం అయిపోయి వెళ్ళిపోదామని వచ్చేవాళ్ళు, బట్ వీళ్ళని ఇక్కడే ఆపేశారు. చాలా వరకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, ఎండింగ్ దాకా ఆపేశారు. అసలు వీకెండ్స్ లో వచ్చినా అంతే, వీక్ డేస్ లో వచ్చినా అంతే, ఈ జనాలు ఇలానే ఉంటారు. ఎందుకంటే ఇయర్లీ వన్స్ కాబట్టి ఫెస్టివల్ ఎక్కడెక్కడి నుంచో చూడడానికి అందరూ వస్తారు కాబట్టి ఇంత రష్ అయితే ఉంటదన్నమాట. ఆ పక్కన కనిపిస్తున్న లిఫ్ట్ అయితే యూజ్ చేయండి, మేము స్టెప్స్ యూజ్ చేయలేదు. ఒకవేళ మీరు బైక్ మీద వస్తే మెట్రోకి ఆనుకుని బ్యాక్ సైడే ఉంటుంది పార్కింగ్, సో చూసి పార్క్ చేసుకోండి. కొంచెం సేఫెస్ట్ ప్లేస్ లో అయితే పార్క్ చేసుకోండి. మెట్రో దిగంగానే ఇదే ఎంట్రన్స్ అనమాట, స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే అనమాట. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. మొత్తం అయితే ఖైరతాబాద్ నిండిపోయింది. బట్ క్యూస్ అయితే ఉన్నాయి కానీ ఏ క్యూలోనే ఎవరు ఏం పాటించట్లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ బొమ్మ చూడండి ఎంత క్యూట్ గా ఉందో, ఎల్లో కలర్ లో. బట్ వీళ్ళు పడే కష్టం లోపల ఉంటుంది, అసలు గాలి రాదు, ఏమీ రాదు. అట్లీస్ట్ అలాంటి వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి. ఫైనలీ మనం కొంచెం ముందుకైతే వచ్చేసాము. అంటే ముందు కనిపించేది వినాయకుడు అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ అన్ని షాప్స్, మీకు ఏదైనా కావాల్సితే కొనుక్కోవచ్చు, లేదంటే లైట్. జనాలు తొక్కేయడం ఒక ఎత్తు అయితే ఇక్కడ వర్షం కూడా పడిందనమాట. అసలు ఆ వర్షంలో అటు ఇటు వెళ్ళడానికి కూడా ఏమీ లేదు. ఇంతమంది జనాలు వచ్చారు, అసలు కాలు తీసి కాలు పక్కకు పెట్టడానికి కూడా లేదు. అంటే గాలి కూడా ఆడట్లేదు. ఇలాంటి టైంలో చిన్న చిన్న పిల్లల్ని అసలు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? ఫైనలీ వినాయకుడికి అయితే దగ్గరలో ఉన్నాం అనమాట. నాకు తెలియక ఫస్ట్ ఈ మిడిల్ లైన్లో వెళ్ళాను. ఇలా వెళ్తే ఏంటంటే దేవుడికి కొంచెం దూరంగా దర్శనం అవుతుంది, అది తెలిసాక లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. అలా వెళ్తే ఏంటంటే దేవుడికి కొంచెం దగ్గర దర్శనం అవుతుంది, అంతే డిఫరెన్స్. పోలీసులు ఉండబట్టి కొద్ది గొప్ప ఫాస్ట్ దర్శనం అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికక్కడ క్లియర్ చేసేస్తున్నారు. లేకపోతే ఇక్కడున్న జనాలకి మనకు గంటలు గంటలు పడుతుంది దర్శనానికి. కొంచెం కొంచెంగా కనిపిస్తున్నారు అనమాట వినాయకుడు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫొటోస్ తీయద్దు, వీడియోస్ తీయద్దు, అసలు ఏమి తీయద్దు, ఒకవేళ తీస్తే ఫోన్లు గుంజుకుంటాము అని చెప్తున్నారు అనమాట. ఫైనలీ వినాయకుడిని అయితే చూసేసామన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.